Yeah, working. హాయ్ సార్. Hi. తెలుగు రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్ తెలుగు సినిమాలని? Sorry, sir. తెలుగు రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంతకాలం? హౌ యూ మేనేజ్ సార్ వితౌట్? Somehow I'm struggling a lot, sir. You see how I'm shivering now. Because of the support of, see, they are not, they are supporting me. Basha Shri Garu is with me, and director knows Telugu. So I wanted to support a good Cinema script. really doesn't have a language, Yes. Andy. Oh. Cinema and music, I don't think that's why it's called universal language. Bahubali akkada daaka enduku ellindi Telugu cinema, right? So that's not really a way to separate us or anything. I think any language will bring people together. Cinema అనేది అది ఎలా చెప్తున్నాం బట్టి ఉంటుంది, అది ఏ లాంగ్వేజ్ బట్టి అని కాదు. అండ్ వెన్ యూ హ్యావ్ గ్రేట్ సపోర్ట్ విత్ అదర్ రైటర్స్, ఐ థింక్ ఆ ప్రాసెస్ బిగినింగ్ నుంచే ఉంటుంది. సో దే వర్ వెరీ క్లియర్. సినిమా ఓపెనింగ్ ఇక్కడే జరిగింది అండ్ దే వర్ క్లియర్ ఫ్రమ్ డే వన్ ఇట్స్ గోయింగ్ టు బి తెలుగు అండ్ తమిళ్. హాఫ్ ద టైం మనం ఒక లాంగ్వేజ్లో తీసి ఊరికే డబ్బింగ్ చెప్పించేస్తున్నాం. అలా కాకుండా హీ వాజ్ వెరీ క్లియర్ that this is going to be a Telugu and Tamil, so I am sure the sensibilities are there. But this movie, konni ఇది తమిళ్ సెంటిమెంట్, మలయాళం సెంటిమెంట్ అంటాం కదా, అలా లేదు. దిస్ ఇస్ లైక్ ఎ యూనివర్సల్ సెంటిమెంట్. తమిళ్లో మీ స్లాంగ్ ఎలా ఉంటుందో చూడాలనుంది, ఎందుకంటే తెలుగు ரொம்ப நல்லா பேசுவாங்க. நான் தமிழ்ல, நான் பிறந்தது வளர்ந்ததுலாம் தமிழ்நாடுல, மெட்ராஸ்ல. ஸோ எனக்கு தமிழ் பேச வரும். ఎలా ఉందండి చెన్నై వెళ్ళి అక్కడ యాక్ట్ చేయడం, తమిళ్ ఇండస్ట్రీలో తమిళ డైలాగులు చెప్తూ? ఎందుకంటే అక్కడ నుంచి చాలా మందిని మనం తీసుకొచ్చాం, వాళ్ళని యాక్టర్స్ చేసాం. నాకు చాలా గర్వంగా ఉంటుందండి. బికాజ్ నేను ఎప్పుడు కంప్లైంట్ చేస్తాను, మన తెలుగు వాళ్ళే ఎక్కడికి వెళ్ళట్లేదు, వేరే లాంగ్వేజెస్ వాళ్ళందరినీ మనం యూనో ఆరతలు ఇచ్చి పూలదండలేసి తీసుకొస్తాం, మనల్ని మటుకు అడుగు కూడా పెట్టినారు ఎక్కడ అని. అలాంటిది నేను మలయాళంలో చేయడం, నాకు తమిళ్లో చేయడం, హిందీలో చేయడం. I want to do more languages because as an artist I don't want to be limited to one language. So nanu Telugu actors, Indian actors ante I'm a world actor antanu. Thank you. Yes, sir. The question, మంచి లక్ష్మి గారు, ఇది ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ దీనిలో డైరెక్టర్ డీల్ చేసిన పాయింట్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఇన్ ది సొసైటీ, వేర్ ది యూత్ ఆర్ గెటింగ్ డ్రివెన్ బై దేర్ ఎమోషన్స్ అండ్ కమిటింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్ విచ్ ఆర్ ఎట్ టైమ్స్ బికమింగ్ బిజార్ ఇన్ లైఫ్స్ అండ్ స్పాయిలింగ్ ది ఫ్యామిలీ సిస్టమ్స్ ఆల్సో. ఇలాంటి దాన్ని ఇందులో మీరు యాక్ట్ చేస్తున్న అప్పుడు అసలు ఈ సినిమా ఇప్పుడున్న సోషల్ కండిషన్స్ని ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుందని మీ జడ్జ్మెంట్? బికాస్ యు హావ్ సీన్ ఏ గ్రేటర్ డీల్ ఆఫ్ వరల్డ్ అండ్ థింగ్స్. It's a very good question, Andy. I wish we had a solidified answer. ఇంతకు ముందు lack of a better example, బావిలో ఉన్న కప్పల్లాగా ఉండేటోళ్ళం. మన భావే మన 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 లోకం, వాట్ ఎవర్ దట్ వాజ్. ఇప్పుడు ఆ బావి ఇస్ గాన్. ఇట్స్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ద వరల్డ్ ఇస్ బికమ్ ఆ బావి. సో మనకి ఏది నచ్చిందో ఏది నచ్చకపోయిందో, ఇది మనకి రైటా తప్ప అని తెలియంది కూడా చేసేస్తున్నాం మనం. I think that's why movies like Bookie are so important, because అది మనల్ని క్వశ్చన్ చేస్తుంది, మనం చేసేది కరెక్టా కాదా అని. ఇప్పుడే అజయ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక అమ్మాయిని వెళ్ళి కలిసినప్పుడు టు హ్యావ్ ఎ రిలేషన్షిప్, మన పేరెంట్స్ అయితే అసలు రిలేషన్షిప్పే వద్దు అంటారు. అప్పటికి ఇప్పటికీ మనకి వీ గ్రోన్ టు సే ఎస్, హ్యావ్ ఎ రిలేషన్షిప్, బట్ హౌ డు వీ హ్యాండిల్ దీస్ రిలేషన్షిప్స్? It's an ongoing question. Social media has really corrupted our minds and our thoughts. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకుముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అప్రోచ్ అవ్వాలంటే తను ఏం షర్ట్ వేసుకున్నాడు, చెమటలు పడుతున్నాయో, తల సరిగ్గా దూకున్నాడో లేదో, హలో చెప్పాలా, హాయ్ చెప్పాలా, లెటర్ పంపాలా, రోజ్ పంపాలా, యునో ఇన్ని థాట్స్ ఉండేటివి. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ యూ విల్ రిలేట్ టు ఇట్. ఇప్పుడు ఏం జరుగుతుంది? యూఆర్ లయింగ్ ఆన్ యువర్ బెడ్ సెండింగ్ ద సేమ్ కట్ కాపీ పేస్ట్ టు 10 గర్ల్స్, ఎవరో ఒకటి పర్రా లేదా అని. సో దట్ ఎఫర్ట్ ఇస్ ఆల్సో గాన్. ఆ రెడీ అవ్వడం, ఆ షర్ట్ వేసుకోవడం, తలదూడుకోవడం కూడా లేదు. ఇట్స్ సో the world is really shifted quite a bit, and it's up to us girls to figure out what they mean. Do they mean what they say, or are they just saying something to get something out of it?
ఇట్స్ అ ఛాలెంజ్. బట్ హోప్ఫుల్లీ గణేష్ గారు, నేను సినిమా చూడలేదు ఫుల్గా, హోప్ఫుల్లీ గణేష్ గారు దే వెరీ రూటెడ్ ఇన్ దేర్ sentiments and traditions. Vijay gar gani, Ganesh gar gani. So I'm sure in a very new agey kind of a way, they've given you the proper answers through this film. Lakshmi